చేస్తూ మేము నిఘా పెట్టడం జరిగింది. సో వీళ్ళ ఎంటైర్ మూమెంట్ మా దగ్గర ఆల్రెడీ ఉంది. ఆడు వెంకీ మొబైల్లో ఉన్నాడు, అయితే సీసీ కెమెరాలో ఆడే కనబడుతున్నాడు. సో 21 ఫిబ్రవరి 2025 క్రైమ్ నెంబర్ 23/25 అండ్ క్రైమ్ నెంబర్ 24/25లో మనకి 2 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. 8 షట్టల్ అఫెన్సెస్ గజపతి నగరంలో జరిగాయి. మొబిలి డిఎస్పీగా ఛార్జ్ తీసుకున్న అతి కొద్ది రోజుల్లో ఈ అఫెన్స్ జరగడం నాకు ఈ కేసు పెద్ద ఛాలెంజ్గా భావించాను. గజపతి నగరంలో వరుసగా ఈ దొంగతనాలు విషయం తెలిసి ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు గజపతి నగరం సిఐ మరియు గజపతి నగరం ఎస్ఐ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాము. ఇప్పుడు మా అదుపులో ఉన్న ఈ నిందితులు అంత ఆషామాషి వ్యక్తులైతే కాదు. వీరందరూ అంతర్రాష్ట్రీయ దొంగలు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు అండ్ తెలంగాణలో వీరు వరుసగా దొంగతనాలు చేస్తూ పోతున్నారు. రాత్రిపూట ఎవరు లేని సమయంలో షట్టర్స్ పగలగొట్టి నగదు మరియు సొత్తు లూటీ చేయడంలో వీళ్ళు ఆరితేరిపోయారు. ఈ మధ్యనే మన రాష్ట్రంలో తూని, నెల్లూరు, వన్ టౌన్, విజయనగరం, బొండపల్లి, ఎస్కోట ఇలా మొత్తానికి 9 కేసుల్లో వీరి పై నమోదయ్యాయి. గజపతి నగరంలో 3 చోట్ల వరుసగా వీళ్ళపై కేసులు నమోదవ్వడంలో మేము స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అండ్ వీరి కదలికలపై టెక్నికల్ ఎవిడెన్స్ ఆధ్వర్యంలో మేము స్పెషల్గా వీరిపై గాలింపు చర్యలు చేపట్టాము. అలాగే ఎస్ఐ గజపతి నగరం అండ్ హిస్ టీమ్ చాలా అతి కీలకమైన సమాచారంతో అండ్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వీళ్ళని గుర్తించి మేము నిన్న మే 11న రాత్రి 8:30 గంటలకు వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళ షేక్ భాషా, రావుల రమణ, శ్రీను నాయక్, గుల్లిపల్లి కిరణ్ కుమార్ని అరెస్ట్ చేశాము. మిగతా కేసుల్లో పరారులో ఉన్న 2 వెంకటేష్ శివగౌడ, లంబు రవిని వీళ్ళపై ఇంకా సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతుంది. నిందితుల నుంచి మేము 88,620 రూపాయలు, ఒక లెనోవో ల్యాప్టాప్, 9 స్మార్ట్ ఫోన్స్, 3 గోల్డ్ కలర్ వాచెస్ని రికవరీ చేశాము.